హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పుకునే అంశం ఏంటంటే జీవము గల పాత్ర. జీవము గల పాత్ర. యాహోను పత్రిక 6:55 వచనం చదువుకుంటే, నా శరీరము నిజమైన ఆహారమై ఉంది, నా రక్తము నిజమైన ప్రాణమై ఉంది. ఆయన శరీరం, ఆయన రక్తం నెల 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 మనకి ఇస్తున్నాడు. మనం తీసుకుంటున్నాం. మనం ఎలా ఉండాలి? ఆయన చెప్పిన మాటలు వినాలి. ఆయన రక్తం తీసుకుంటున్నాం, ఆయన శరీరం తీసుకుంటున్నాం. అయ్యో, మన శరీరాన్ని పాపం చేస్తున్నామేమో, చెయ్యరాని మాటలు అంటున్నామేమో అని తెలుసుకోవాలి. మనకి యేసు ప్రభు వారు గుర్తుకు రావాలి. అయ్యో, మన తండ్రి రక్తం తీసుకుంటున్నాం, శరీరం తీసుకుంటున్నాం. విరిచావయ్యా నీ రక్తము, విరిచావయ్యా నీ ప్రాణము, కాచావయ్యా నీ రక్తము, విరిచావయ్యా నీ ప్రాణము. చివకు ఏచిన మేకులతో యేసును చూడమ్మా, గుండెకు పడిచిన బల్లముతో ప్రభుని చూడమ్మా. హల్లెలూయా. ఆయన సిలువకి వేసి అమ్మ రక్తాన్ని ఖర్చు ప్రాణాన్ని విడిశాడు. ప్రాణం పెట్టిన దేవుడు ఎవరన్నంటే యేసయ్యే. నువ్వు నెల 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 శరీరం తీసుకుంటున్నావు, రక్తం తీసుకుంటున్నావు. అమ్మ, మనం నలుగురిని ప్రేమించాలి, నలుగురు ఆకలిస్తే కడుపుకు పెట్టాలి మనం. అదే దేవుడి ప్రేమ. అమ్మ, దేవుడు ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా, మన పట్ల మాట్లాడాలన్నా, మన పట్ల ఉండాలన్నా, మనతో రావాలన్నా యేసయ్యని నమ్మకాన్ని చూసి దీవింతాడు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.